టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబుపై టీడీపీ నేత పి తిక్కారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ పి తిక్కారెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో తిక్కారెడ్డి కార్యకర్తలతో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మంత్రాలయం టీడీపీ టికెట్ విషయంలో పునరాలోచించాలని టీడీపీ నేత తిక్కారెడ్డి అన్నారు. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చంద్రబాబు కార్యాలయంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి బ్రోకర్లు ఉన్నారు. చంద్రబాబు చుట్టూ డబ్బులకు అమ్ముడుపోయే జగన్కు కోవట్లుగా పనిచేస్తున్నారని పరోక్షంగా పాలకుర్తి తిక్కారెడ్డి విమర్శలు చేశారు. త్వరలో 500 వాహనాలలో చంద్రబాబు దగ్గరకు బల ప్రదర్శనకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నామని తెలిపారు. టికెట్ కేటాయించిన బీసీ నేత రాఘవేంద్రారెడ్డికి ఓటు వేస్తే బాలనాగిరెడ్డికి వేసినట్టే అంటూ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కోవట్టుగా రాఘవేంద్రారెడ్డి పనిచేస్తున్నారని వారు అన్నారు. ఇక 3 నెలల ముందుగానే మా ప్రతినిధి బాలనాగిరెడ్డి టీడీపీ టికెట్ బీసీలకి కేటాయించారనే ఉపన్యాసంలో ఎలా చెప్పగలరని వారన్నారు. టికెట్ విషయంలో టీడీపీ నేత పాలకుర్తి తిక్కారెడ్డి టీడీపీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. మా పార్టీ అధ్యక్షుల వారి కంటే ముందే మా ప్రత్యర్థి టికెట్ ని నిర్ణయం చేసినాడు. అంటే నువ్వు ప్రకటించింది నిన్న, కానీ బాలనాగిరెడ్డి ఎప్పుడో ప్రకటించినాడు తెలుగుదేశం అభ్యర్థిని. మరి ఈ విషయాన్ని మీరు పునః పరిశీలించండి. ఎన్నో సర్వేలు చేపిస్తున్నాను, ఎవరి మాటను నమ్మనంటున్నారు. కానీ చంద్రబాబు చుట్టూ మొత్తం బ్రోకర్లు ఉన్నారు. పార్టీని గొంతు వస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోవట్లు చంద్రబాబు గారి చుట్టుపక్కల చేరిపోయినారు. పార్టీని గొంతుకొస్తున్నారు, చంద్రబాబు గారిని గొంతుకొస్తున్నారు, లోకేష్ ని గొంతుకొస్తున్నారు. అయ్యా నీకు చేతులు జోడించి చెప్తున్నాం, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి చంద్రబాబు గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇంత దారుణమైన నిర్ణయం చంద్రబాబు చరిత్రలో ఎప్పుడు తీసుకోలేదు. ఆయన లోకేష్ గారు అని ఇంత దారుణమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఎందుకు ఇక్కడ జరిగిందంటే మీ చుట్టూ బాలనాగిరెడ్డికి అమ్ముడుపోయినటువంటి కోవట్లున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేర్లతో సహా వచ్చి మేము ఇక్కడ ప్రజలు చెప్పడం కాదు, మీకే చెప్తామని చంద్రబాబు తెలియజేస్తూ, కార్యకర్తలందరూ కూడా రేపు మనం కోసిగిలో గాంధీనగర్ దగ్గర నుంచి రేణుక ఎల్లమ్మ పాదాల దగ్గర టెంకాలు కొట్టి చంద్రబాబు నాయుడుని మనసు మార్చి మాకు టికెట్ రావాలని చెప్పి రేణుక ఎల్లమ్మ అని ప్రార్థన చేసేదానికి అందరూ కూడా మంత్రాలయం నియోజకవర్గం 4 మండలాలు కార్యకర్తలందరూ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని, ఇంకా ఈ సమన్వయ కమిటీ ఈరోజు జరిగింది. రేపు మన రేపు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. మేము వేరే నియోజకవర్గాలలో మాది చంద్రబాబు ఫోటోలు అంటబెట్టేది కానీ, జెండాలు అంటబెట్టేది కానీ, లేదంటే డౌన్ అనేది ఆ సంస్కృతి మంత్రాలయం నియోజకవర్గంలో కాదు. మీరు నేర్పించినటువంటి క్రమశిక్షణతో కలిగి ఉన్నటువంటి కార్యకర్తలను చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా పునః పరిశీలించండి, పార్టీకి ఉపయోగపడుతుంది అనే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము